కాస్తదంటారా? ఇరిగిపోతే ఏం చేయలేం. 66 కేజీలు కాసిందంటే నాకు తెలిసి ఒక 70-80 కేజీల వరకు కెపాసిటీ ఉంటుంది దీనికి. హలో గైస్, దిస్ ఈజ్ గణేష్ కన్నా. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు ఉపయోగపడేటట్టు ఇంట్లో వాడే ప్రతి వస్తువు నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఏ బ్రాండ్ కొనుక్కుంటే బాగుంటుంది, ఏ ప్రైస్లో దొరుకుతున్నాయి, వాటి ఆఫర్స్ గురించి ప్రతిదీ ఈ ఛానల్లో రివ్యూ చేసి మీకు ఉపయోగపడేలాగా నేను మీకు కంటెంట్ అందిస్తాను. సో మీకు కంటెంట్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, ఫర్దర్గా ఫాలో చేయండి. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయబోతున్నాం స్టడీ టేబుల్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇది మనకి ఫోల్డబుల్ టేబుల్. నేను దేనికి ఆర్డర్ పెట్టానంటే ఈ అన్బాక్సింగ్ వీడియోస్ కోసమే టేబుల్ ఆర్డర్ పెట్టాను. ఆ టేబుల్నే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం ఈరోజు. టేబుల్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను మీషోలోంచి ఫ్లిప్కార్ట్ వాటి నుంచి ఆర్డర్ పెట్టాను. అవి ఒకటి రోజు అన్బాక్సింగ్ చేసి వీడియోస్ పెడతా ఉంటాను. ఓకే, ఎల్లో కలర్ ఆర్డర్ పెట్టాను. ఎల్లో కలర్ అయితే మంచిగా అట్రాక్టివ్గా కనబడుతుందని. ఏదైనా నేను అనుకున్నాను ఏదో ప్లాస్టిక్ టేబుల్ లాగా తేలిగ్గా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఇది కాస్ట్ జస్ట్ 1300 పడింది నాకు. జస్ట్ 1300కి నేను ఇంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా ఉంటే చాలు అనుకున్నాను. బట్ దీని బరువు చూస్తేనే తెలుస్తుంది మెటీరియల్ చాలా క్వాలిటీ ఉందని. ఇంకా ఇది ఒకసారి ఇది ఎట్లా అనేది నాకు కూడా తెలీదు. ఒకసారి చూపిస్తాను ఆగండి. అన్బాక్సింగ్ కోసం కొన్న టేబుల్ అండ్ ఫస్ట్ వీడియో టేబుల్తోనే స్టార్ట్ చేశాను. టేబుల్ లుక్ అయితే ఎలా ఉంది, బరువు కాస్తుందని అనుకుంటున్నాను. దీని మీదకి ఎక్కి కూర్చుందామా? కాస్తుందంటారా? ఇరిగిపోతే ఏం చేయలేం. ఓకే, నా బరువు అయితే కాసింది. నేను 66 కేజీలు బరువు. 66 కేజీలు కాసిందంటే నాకు తెలిసి ఒక 70-80 కేజీల వరకు కెపాసిటీ ఉంటుంది దీనికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ టేబుల్ మనకి ఎంత స్పేస్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. నేను ల్యాప్టాప్, బుక్స్ అన్నీ పెట్టి చూస్తాను. ఓకే, ఇప్పుడు బుక్స్ పెడదాం. ఓకే, ఇంకా బుక్స్ కూడా పెట్టాను. ఇంకా కెమెరా కూడా పెట్టాను. సో ఇది మా స్పేసు. మరీ ఇంకెంతకంటే ఇరుగ్గా పెట్టినా కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. సో పక్క బుక్స్ పెట్టుకోవచ్చు, పక్క ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు కెమెరా లాంటివి ఏమైనా, ఇప్పుడు పెన్స్ కానీ బుక్స్ ఇలాంటివి ఇంకేమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే, లైక్ ఈ విధంగా మనకి స్పేస్ అయితే ఉంది. ఇంకా ఈ ముందున మనకి కొంచెం స్పేస్ అయితే ఉంది, ఇంకొక 15 సెంటీమీటర్స్. ఈ వెనకాతలు కూడా 15 సెంటీమీటర్స్ ఉంది. సో టోటల్గా ఇది గైస్ టేబుల్. మీకు ఈ టేబుల్ కనుక నచ్చితే నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంక ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి ఆఫర్స్ ఏ వచ్చినా మీరు మిస్ అవ్వకూడదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో వెంటనే ఫాలో అవ్వండి. అందులో డైలీ మీకు ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఏజియో, మీషో వీటిల్లో ఏ ఆఫర్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా అందులో పోస్ట్ అయిపోద్ది. సో మీరు అది మిస్ అవ్వకూడదు. ఏ ఆఫర్ వచ్చినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావాలి తెలియాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో ప్రోడక్ట్ తోటి అన్బాక్సింగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.